వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీ లక్కీ టాకీస్. సో ఈరోజు మన ఛానల్లో పూజకి సంబంధించిన ఇత్తడి సామాలు జిడ్డు పట్టేసి నల్లగా అయిపోతే వాటిని మనం ఎలా క్లీన్ చేయాలి, చింతపండు, పితంబరం, సబీనా, ఇసుక, ఇటుక ఇవేమీ లేకుండా చాలా ఈజీ వేలో 2 సింపుల్ టిప్స్ ఈరోజు మీకు నేను చూపిస్తాను. సో ఇవి అందరింట్లో తప్పనిసరిగా ఉంటాయి. సో అవేంటో చూద్దాం. వైట్ వెనిగర్, బేకింగ్ సోడా అండ్ గోధుమ పిండి, ఈ 3 కలిపి పితంబరం, సబీనాకి మించిన పేస్ట్ని తయారు చేసుకోవచ్చు. చేతులు నొప్పి లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఒక్కసారి నేను చెప్పిన టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి. ఇత్తడి సామాలు తలతలా మెరిసిపోతాయి. మన చేతులు నొప్పి లేకుండా జస్ట్ 5 మినిట్స్లో పేస్ట్ అప్లై చేస్తే చాలు, క్లీన్ అయిపోతాయి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో చూసారు కదా ఈ సామాలు, ఈ నల్లగా ఉన్న సామాన్ని మనం తెల్లగా చేసేద్దాం ఇప్పుడు. సో టిప్ నెంబర్ 1, ముందుగా వెనిగర్ తీసుకోండి. 2 to 3 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి అండ్ మీరు క్లీన్ చేసుకున్న సామాలు ఎన్ని ఉంటాయో దాన్ని బట్టి మీరు ఇది ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ వెనిగర్లో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో గోధుమ పిండి వేసుకొని కూడా మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. స్పూన్తో లంప్స్ లేకుండా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. చూసారుగా ఇలా థిక్ కన్సిస్టెన్సీలో పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పేస్ట్ని ఇత్తడి సామాన్లకి అప్లై చేద్దాం. సో చూసారుగా నేను ఒక ప్లేట్ తీసుకున్నాను, దానికి ఫుల్గా అప్లై చేసి ఇలా ఒక 2 to 3 మినిట్స్ వదిలేయాలి. ఈ పేస్ట్ని గ్యాప్ లేకుండా ప్లేట్ మొత్తం అప్లై చేసి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో ప్లేట్కి కూడా అప్లై చేద్దాం. తర్వాత ఇలాంటి గ్రీన్ స్క్రబ్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. మనం అప్లై చేసిన పేస్ట్ ఇలా స్క్రబ్తో ఒకసారి మొత్తం క్లీన్ చేసుకుంటే ఆ జిడ్డు అండ్ నల్ల మరకలు మొత్తం పోతాయి. సో క్లీన్ చేస్తుంటే మీరే చూస్తున్నారు కదా, సో తెల్లగా వచ్చేసి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత క్లీన్ వాటర్ తీసుకొని వాష్ చేసుకోవాలి. సో చూసారు కదా వాటర్ వేసిన తర్వాత, సో డిఫరెన్స్ చూస్తున్నారా మీరు, కనిపిస్తుందా మీకు? ఎక్కువ కష్టపడకుండా చేతులు నొప్పి లేకుండా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. సో చూసారు కదా రిజల్ట్ మీరే. అండ్ ఇప్పుడు పాతది అండ్ ఇప్పుడు క్లీన్ చేసిన వాటిని మీకు చూపిస్తాను చూడండి. మళ్ళీ ఒకసారి బేషన్లో వాటర్ వేసి ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో చూడండి క్లీన్ చేసింది, క్లీన్ చేయలేంది డిఫరెంట్ తెలుస్తుంది కదా మీకు. ఇప్పుడు మనం కొంచెం పేస్ట్ మిగిలిపోయింది, పెద్ద ప్లేట్కి అప్లై చేసి అది కూడా క్లీన్ చేసేసుకుందాం. కూడా చాలా చక్కగా క్లీన్ అయిపోయింది చూసారా. ఇప్పుడు మనం టిప్ నెంబర్ 2లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అండ్ టిప్ నెంబర్ 2కి మనకు కావాల్సినవి 2 ఇంగ్రీడియంట్స్, ఒకటి లెమన్ అండ్ ఇంకోటి బేకింగ్ సోడా. నెక్స్ట్ బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి. నెక్స్ట్ లెమన్ కట్ చేసుకొని లెమన్ జ్యూస్ వేసుకోండి. ఇప్పుడు బేకింగ్ సోడా అండ్ లెమన్ ఒకసారి 2 బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మిక్స్ని లెమన్తో ఫుల్గా అప్లై చేయండి. సో లెమన్తో రబ్ చేసుకోండి, ఇక్కడే జిడ్డు మొత్తం పోతుంది. ఇది మనం దీపం పెట్టుకున్న కుందు కాబట్టి స్క్రూస్ అయితే వచ్చేస్తాయి. సో మనం దీపం పెట్టే దగ్గర అక్కడ బ్లాక్గా అయిపోతుంది కదా, సో మనం స్క్రూ తీసేసి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, ఆ బ్లాక్నెస్ మొత్తం పోతుంది. లెమన్తో రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్తో క్లీన్ చేసుకుందాం. సో బేసన్ పెట్టి వాటర్ వేసి క్లీన్ చేసుకోండి.
సో చూసారు కదా, జిడ్డు నల్ల మరకలు మొత్తం అన్నీ పోతున్నాయి. ఇది కూడా మంచి టిప్. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, తెల్లగా మెరిసిపోతుంది కదా. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ 2 టిప్స్. సో హోల్స్ ఇవన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి. స్క్రూస్ తీసి మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారుగా, చింతపండు, పిత్తంబరం, సబీనా ఏమీ లేకుండా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోయినాయి ఇత్తడి సామాలు. సో పాతకాలంలో అప్పట్లో ఇసుక, చింతపండు వాటితో క్లీన్ చేసేవారు. సో ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అంత గట్టిగా లేరు, అంతలా తోమాలి అంటే మన వల్ల కాదు. సో బెస్ట్ టిప్స్ కదా ఇవి. సో ఈజీగా మనం క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి టిప్స్ ఫాలో అయితే మన ఇత్తడి సామాలు చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి. సో సెకండ్ టిప్ డిఫరెన్స్ కూడా మీరు చూసేయండి. చూసారు కదా డిఫరెన్స్, చాలా మంచిగా తెల్లగా మెరుస్తున్నాయి. మంచి రిజల్ట్ కూడా ఉంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇలా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని ఇలా తుడిచేసుకోవాలి. సో ఇత్తడి సామాలు నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే ఒక జిప్ లాకర్ లేదంటే ఒక పాలిథిన్ కవర్ తీసుకొని క్లీన్ చేసుకున్న పూజా సామాన్లు అందులో వేసి గాలి వెళ్ళకుండా టైట్గా ముడివేసుకోండి. సో చూసారు కదా డిఫరెన్స్. మరి ఈ టిప్స్ మీకు నచ్చినాయా? సో ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్ గైస్.